833 ఓట్లను సాధించి హస్తం అధికారాన్ని దక్కించుకుంది. నాడు 37% అంటే బీఆర్ఎస్కు 87,53,956 ఓట్లు వచ్చాయి. తాజాగా ఎస్ఐఆర్లో ఓట్ల గల్లంతు కోటి అంటే నేతల తలరాతలు మారడం ఖాయం అన్నమాట. రైట్, ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విశ్లేషకులు కట్టా కార్తిక్ గారు అండ్ కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు జూమ్లో జాయిన్ అయ్యారు. అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. రైట్, ముందుగా నుమాన్ గారు, ముందుగానే ఊహించినట్టుగానే అందరూ కూడా అనుకున్నట్టుగానే ఏది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరకు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు తొలగించబడుతున్నాయి, లక్షలు కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు అని బీజేపీకి అక్కడ అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ తెలంగాణకి వచ్చేసరికి దాదాపుగా 74 లక్షల ఓట్లు మిస్ అయ్యాయి ఇప్పటికీ. అంటే అది అక్కడ కనిపించట్లేదు అని అన్నారు. మళ్ళీ దాంట్లో జాయిన్ అవ్వాలి, ఆగస్టు 15 నుంచి టైం ఇచ్చారు. దాంతో మళ్ళీ కొన్ని ఓట్లు యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అది కూడా పెద్ద డౌట్ అని చెప్తా ఉన్నారు. సో అన్ని పార్టీల్లో కూడా ఒక రకమైనటువంటి భయానక వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందంటారు సర్ ప్రక్రియలో? ఈ తొలగిపోయినటువంటి ఓట్ల పరిస్థితి ఏంటి? డబుల్ ఓట్లు అక్కడ అబ్సెంట్ అయినవి, షిఫ్టెడ్, డెత్ అండ్ ఈ ఓట్లు మాత్రమే తీసేసామని బీజేపీ చెప్తా ఉంది, ఈసీ చెప్తా ఉంది. BJP or EC, you have to clear it. So it is essentially the EC. అందుకే నేను మళ్ళీ I reiterated my statement that is EC. అదే సాఫ్రనైజేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అయినప్పుడు అలాంటి పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే దట్ ఈస్ హౌ ద బీజేపీ ఈస్ రూలింగ్ ద కంట్రీ. ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఓకే, ఈ రోజు మనకి ఎసెన్షియలీ 10th of August లాస్ట్ డే ఆఫ్ ది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి 2 సార్లు ఆల్రెడీ దానిని పోస్ట్ పోన్ చేస్తూ ఫైనల్లీ వీ హ్యావ్ గాట్ ASD లిస్ట్. ASD లిస్ట్ లో మనకి వీ నో దట్ అబౌట్ 73 lakh voters are flagged voters. Let me not say deleted voters, those are flagged voters. Ante those voters have to come before the EROs and prove themselves. నేను ఒక ఎలిజిబుల్ ఓటర్ని, నా రైట్ టు ఓట్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్ ఉందో దానిని తొలగించకూడదు అని చెప్పేసి ఆ ఈఆర్ఓల ముందు ప్రెజెంట్ అయ్యి ఫిజికల్గా డాక్యుమెంట్స్ తీసుకొచ్చి 11 డాక్యుమెంట్స్ లిస్ట్లో చెక్ లిస్ట్లో ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా సరే తీసుకువచ్చి వారు ముందు నిలబడి వారు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. 3,38,00,000 ఓటర్లు ఎలక్ట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో దాంట్లో 73 లక్షల ఓటర్లు చేంజ్ అంటే సుమారు 22% ఓటర్లని ఫ్లాగ్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఇక్కడ సిఇఓగా ఉన్నటువంటి తెలంగాణలో సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి లిస్ట్ లో ఎవరెవరు ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు శాతం అడుగుతున్నాను నేను, ఎంత శాతం ఉన్నారు అని చెప్పేసి ఒక ట్రాన్స్పరెన్సీతో వారు బయట పెడితే ఇంకా మనకు అర్థమయ్యేది, చాలా క్లియర్ గా అర్థమయ్యేది. నార్త్ తెలంగాణలో ఎవరున్నారు, సౌత్ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, జిహెచ్ఎంసీలో ఎంతమంది ఉన్నారు, ఏ సామాజిక వర్గం వారు ఎంతమంది ఉన్నారు, బిలో పవర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి సోషియో ఎకానమిక్ స్టేటస్ ఆధారంగా వారు చూపించుంటే ఇంకా బాగుండేది. కానీ అలా చూపించలేదు. నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్ లిస్ట్. ఏదైతే మనకి మదర్ రోల్ అని చెప్తారు, మదర్ రోల్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రల్ రోల్స్. ఎలక్షన్స్ జరగదు కంటే ముందు ఏదైతే ఎలక్ట్రల్ రోల్స్ ఉంటాయో అది చాలా క్లీన్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ASD లిస్ట్ ఇస్ నథింగ్ బట్ అబ్సెంట్ అయినటువంటి ఓటర్లు, షిఫ్ట్ అయినటువంటి ఓటర్లు, డెత్ అయినటువంటి ఓటర్లు, ఈ 3ని కలిపి 73 లక్షల ఓటర్లు అని చెప్పేసి వారు అనడం జరుగుతుంది. మనకి ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి యొక్క తంతు 17 ఆగస్టు నుంచి వారు ప్రతి ఒక్కరు ఎవరైతే వారికి అభ్యంతరాలు ఉన్నాయో వారికి వచ్చినటువంటి యొక్క నోటీసులను తీసుకెళ్లి వారు ప్రూవ్ చేసుకోవాలా. నేను అనేది ఒకటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 మన దగ్గర ఆల్రెడీ రాసుంది. రాజ్యాంగంకి అనుగుణంగా ప్రతి ఒక్క భారత పౌరుడికి ఒకటే హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెక్షన్ 32 ప్రకారం ఒకటి కంటే మరొక ఓటు ఉంది అని తెలిస్తే వారు స్వతహాగా వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి. అలా చేసుకోకపోతే 3 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంది. ఇది ఈ రోజు కాదు, 2026లో కాదండి, ఇది ఆనాడు 1950లోనే రాజ్యాంగంలో ఆ యొక్క యాక్ట్ లో క్లియర్ గా రాయడం జరిగింది. కానీ కొంతమంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు, కొంతమంది ఆంధ్రాలో ఉన్నారు, కొంతమంది బీహార్లో ఉన్నారు, కొంతమంది గుజరాత్లో ఉన్నారు. అటువంటి వారు ఇప్పుడు క్లీన్ అవ్వడం మంచిది. నేను ఒకటే విషయం చెప్తున్నాను, క్లీన్ ఓటర్ లిస్ట్
మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ టార్గెట్ చేస్తూ ఒక సామాజిక వర్గం వారికి ఆ 11 చెక్ లిస్ట్ లో వారికి ఉండవు కదా అని చెప్పేసి మీరు గంప గుర్తుగా వారిని డిలీట్ చేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ షుడ్ హ్యావ్ ఎ రైట్ టు ఓట్. అంటే ఇప్పుడు నుమాన్ గారు ఏఎస్డి ఈ 3 కాకుండా డిలేషన్ కి ఇంకా ఏమి వాళ్ళని ట్రిగర్ చేసిందని అంటారు? ఎందుకు డిలేషన్ కి వెళ్ళాయి ఓట్స్? డిలీషన్ కి ఇంకా వెళ్ళలేదండి, అదే అన్నాను. దీస్ ఆర్ ఓన్లీ ఫ్లాగ్డ్ ఓటర్స్. నౌ ద ప్రూఫ్ అంటే అదే కదా అనుమానం కూడా, అదే కదా ఇవి ఖచ్చితంగా డిలేషన్ కి వెళ్తాయి అనేటువంటి అనుమానమే కదా. డిలీషన్ కి వెళ్తాయండి. ఒకవేళ మీరు ప్రూవ్ చేసుకోకపోతే డిలీషన్ కి వెళ్తాయి. బేసికల్లీ ద ఓనర్స్ లై ఆన్ యూ టు ప్రూవ్. నన్ను ఎందుకు డిలీట్ చేయకూడదు అని చెప్పేసి జస్టిఫికేషన్ ఇవ్వాలి. నన్ను ఎందుకు ఆ డిలీషన్ లిస్ట్ లో పెట్టకూడదు జస్టిఫికేషన్ ఇవ్వాలి. డిలీటెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారు, డెత్ ఓటర్స్ నో ప్రాబ్లం, డూప్లికేట్ ఓటర్స్ నో ప్రాబ్లం, షిఫ్ట్ అయ్యారు మైగ్రెంట్ ఓటర్స్ నో ప్రాబ్లం, అక్కడ వరకు ఓకే. కానీ ఏమవుతుంది అని అంటే, నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఈ మెకానిజం ఏదైతే జరిగిందో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే మెకానిజం, ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఎవరైతే పిఎల్ఓలు పోయి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇవ్వాలో వాళ్ళు ఇవ్వలేకపోయారు కంప్లీట్ గా. ఎందుకు అని అంటే, వారు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వారు దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ పీపుల్. ప్లీజ్ అండర్స్టాండ్. వారు కొంతమంది లైన్ మ్యాన్లు ఉన్నారు, కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. దే ఆర్ నాట్ ఎక్విప్డ్ విత్ ది సబ్స్టాన్షియల్ నాలెడ్జ్. వాళ్ళ దగ్గర ఉండకపోవడం వల్ల ఆ యొక్క ఎక్సర్సైజ్ సరిగ్గా చేయలేకపోయారు. వాళ్ళు నాకు తెలిసినటువంటి చాలా మంది ఈఆర్ఓలు, వారితో నేను కంటిన్యూస్ టచ్ లో కూడా ఉన్నాను. ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్. కాబట్టి వారు చెప్పడం ఏంటంటే సండే కూడా వారు వర్క్ చేయడం జరిగింది. అటువంటి తరుణంలో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ సంబడి టు వర్క్ అండర్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ వెన్ ఇన్ తెలంగాణలో మనకి 2028లో రావాల్సినటువంటి యొక్క ఎలక్షన్ చివరిన, అది కూడా ఇంకా మనకి చాలా బోలెడంత టైం ఉంది. దీనిని పెంచి సంవత్సరం పాటు చేయాల్సింది మీరు. అంతేకాకుండా ఈ స్ట్రెస్ లో వాళ్ళు డబుల్ డ్యూటీ చేస్తున్నారండి. మున్సిపల్ డ్యూటీ చేస్తున్నారు, దాంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నారు, రెవెన్యూ డ్యూటీ చేస్తున్నారు, దాంతోపాటు ఇది చేస్తున్నారు. అంటే ఇది గందరగోళాన్ని సృష్టించినటువంటి యొక్క ప్రాసెస్. దాని మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఎవరు కూడా క్లీన్ ఓటర్ లిస్ట్ ని తప్పు పట్టడం లేదు. ప్లీజ్ నోట్ దిస్. నుమాన్ గారు, మరి అన్ని పార్టీలు కూడా తమ పార్టీల తరపున బిఎల్ఏలు ఉన్నారు కదా, వాళ్ళందరూ అవగాహనని పెంచారు కదా, వాళ్ళకు కూడా మీరంతా క్లాసులు తీసుకున్నారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు కదా. yes I am also a master trainer. మీరు అన్నట్టు మీ స్క్రీన్ లో కూడా చూపిస్తున్నారు. ఎస్, ప్రతి పార్టీ కూడా బిఎల్ఏ ఈస్ వెరీ డిఫరెంట్ దాని బిఎల్ఓ. బిఎల్ఏ కెన్ ఓన్లీ ఎంపవర్ ద పీపుల్. ఇప్పుడు కూడా మేము ఎవరైతే డిలీషన్ కింద ఎవరైతే ఫ్లాగ్ చేయబడ్డారో, ఫస్ట్ ఎపిల్ కానివ్వండి, సెకండ్ ఎపిల్ కానివ్వండి, థర్డ్ ఎపిల్ కానివ్వండి, ప్రస్తుతానికి ఆగస్టు 17 తర్వాత ఈ ఆర్ఓల ముందు ప్రెసెంట్ అయినప్పుడు వారు నోటీసు తీసుకెళ్లిపోయి ఆ డాక్యుమెంట్ ఇస్తే వారు చెప్తారండి ఎందుకు తీయాలో అందరికి ఉంచకూడదని చెప్పేసి. ఒకవేళ అప్పుడు కూడా తీసేస్తే వీ హ్యావ్ అవర్ డిసిసిస్ హూ ఆర్ BLA2 అంటారండి మా డిసిసి ప్రెసిడెంట్. వారిని ఆల్రెడీ వీ హావ్ ఎంపవర్డ్ దెమ్. వారు వెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర వారు వెళ్ళిపోయి ఫస్ట్ అపీల్ కింద వారి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడొచ్చండి. సెకండ్ అపీల్ ఉందండి, థర్డ్ అపీల్ ఉందండి. ఇవన్నీ పోయినా సరే, లెట్ మీ టెల్ యూ, బ్రహ్మాస్త్రం ప్రతి ఒక్కరికి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మీరు ఫార్మ్ 6 అనేది నింపుకోవచ్చు. అది ఫస్ట్ టైం ఓటర్ కింద కన్సిడర్ చేయబడతారు. ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదండి దీంట్లో. దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ రిజిస్టర్ అని చెప్పేసి మేము ఏదైతే తీసుకొచ్చామో దానిని మీరు సద్వినియోగపరచుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి ఒక అప్లికేషన్ మీరు మీ సేవలో అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ గారు వారిని వెరిఫై చేసి మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు. దాని ఆధారంగా కూడా మీరు ఆ 11 చెక్ లిస్ట్ తో పాటు దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను ఒకటే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నిజమైన ఓటు హక్కు వినియోగదారుడు అయ్యి ఉండి తెలంగాణలో ఉంటే మాత్రం 100% you will, Congress party will stand with you and you will ensure that your right to vote will not be taken away by this BJP government or by these institutions run by the BJP government. ఓటర్స్ ఎంత పానిక్ అవుతున్నారో పొలిటికల్ లీడర్స్ కూడా అంతే పానిక్ అవుతా ఉన్నారు. ఏం జరగబోతుంది, మా సపోర్టర్స్ ఓట్స్ ఎక్కడ పోతాయి అనేటువంటిది. రైట్ నుమాన్ గారు, మిగతా గెస్ట్ మాట్లాడే టార్గెట్ అయితే మేమే కదా మేడం, టార్గెట్ అయితే కాంగ్రెస్ పార్టీయే కదా. అటు ఇటు తిరిగి వీరికి టార్గెట్ ఎవరు కనిపెడతారు? ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే ఒక వర్గం చెందినటువంటి వారు ఎవరికైతే ఓట్లు వేస్తారో వారికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే దే ఆర్ ద సాఫ్ట్ టార్గెట్స్. కాంగ్రెస్ పార్టీ ఇస్ ద సాఫ్ట్ టార్గెట్ హియర్. రైట్ అండి. ఓకే, డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.